బిల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లుగా గుర్తించారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కార్యాలయానికి వెళ్లారు. కన్నప్ప రేపు విడుదల కానుండగా బుధవారం అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వెళ్లడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమికంగా పన్ను ఎగవేత జరిగినట్లుగా గుర్తించారు. సోదాలు జరుగుతున్న సమయంలో మంచు మోహన్ బాబు విష్ణు కార్యాలయానికి వెళ్లారు. ఇక కన్నప్ప రేపు విడుదల కానుండగా బుధవారం అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులను స్వాధీనం చేసుకుని వెళ్లడం చర్చనీయాంశమైంది. నాకు తెలియదు నిజంగా మీరు చెప్పేదే న్యూస్. అవునా? నాకు తెలియదు నిజంగా మీరు చెప్పేదే న్యూస్. అవునా? జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. దాచిపెట్టేది ఏం లేదు. ఇది ఎక్కడెక్కడ అప్పులు తీసాం వాళ్ళకి సో మొత్తం వరల్డ్ వైజ్ గా ఉంది. చూడలేదు, అది హిందీ ఫైనల్ కాపీ చూశారు వాళ్ళందరూ. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళని మీకు గూస్ బంప్స్ వస్తున్నాయని అంటే లాస్ట్ 1 hour ఇదే మాట జనం కూడా అదే అంటారని నేను పర్మిషన్ కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో బాగా మంచి హైప్ వచ్చేసింది సార్ ఇది. ఎందుకంటే మన తెలుగు సినిమా మళ్ళీ ఒక పాన్ ఇండియన్ లెవెల్లో